హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు విజన్ కాంపిటేటివ్ వరల్డ్. ఈ వీడియోలో మనం సింపుల్ ఇంట్రెస్ట్ ఆల్రెడీ ఇంతకుముందు కంప్లీట్ చేసాము. ఈ వీడియోలో మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ గురించి నేర్చుకుందాం. సో ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్ గురించి నేర్చుకునేటప్పుడు ఏంటంటే మనకి ఫార్ములా విషయానికి వస్తే కనుక మనకు ఉన్నది కాంపౌండ్ ఇంట్రెస్ట్కి డైరెక్ట్ ఫార్ములా అనేది లేదు. అయితే కాంపౌండ్ ఇంట్రెస్ట్లో మనకి అమౌంట్కి ఫార్ములా ఉంది. ఆ అమౌంట్కి ఉన్న ఫార్ములా నుంచే మనం సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా అనేది తీసుకురావడం జరుగుతుంది. సో ఒకసారి జాగ్రత్త అబ్జర్వ్ చేశారనుకోండి, మనకి అమౌంట్ అంటే ఏంటి? అమౌంట్ అనేది ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ ఈ రెండు కలిపితే వచ్చేదాన్ని అమౌంట్ అంటాం. ప్రిన్సిపల్ అంటే మనం ఇచ్చినది ప్రిన్సిపల్ అవుతుంది. ఫైనల్గా మనకు వచ్చిన వడ్డీ అనేది ఏదైతే ఉందో దాన్ని ఇంట్రెస్ట్ ఐగా చూపిస్తాము. ఈ రెండింటిని యాడ్ చేస్తే టోటల్గా అమౌంట్ అంటాం. ఓకే, ఈ అమౌంట్కి ఉన్న ఫార్ములా ఏంటి? పి ఇంటూ 1+r/100 ఓకే, ఇది అమౌంట్ ఫార్ములా. బట్ మనకి ఇంట్రెస్ట్ కావాలంటే ఏం చేయాలి? ఆల్రెడీ వచ్చిన అమౌంట్ ఏదైతే ఉందో దాంట్లోంచి మనం ఇచ్చిన సమ్ ఆర్ ప్రిన్సిపల్ తీసేస్తే వచ్చేదే ఇంట్రెస్ట్ అవుతుంది. కాబట్టి ఈ ఫార్ములాని ఇంట్రెస్ట్ ఫార్ములాలోకి మార్చుకోవాలి అంటే అమౌంట్ ఫార్ములా మైనస్ పి ఇది చేస్తేనే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. ఓకే, ఇది 1 ఇయర్కి ఇస్తే కనుక అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ యాన్యువల్లీ అన్నాడంటే, బట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ హాఫ్ ఇయర్లీ అని కానీ లేదా క్వార్టర్లీ అని కానీ అంటే కనుక ఆ టైంలో ఫార్ములా ఎలా చేంజ్ అవుతుంది ఒకసారి చూడండి. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది హాఫ్ ఇయర్లీ అని అన్నాడు అనుకోండి, 1 ఇయర్లో ఎన్ని హాఫ్ ఇయర్స్ ఉంటాయి? 2 హాఫ్ ఇయర్స్. కాబట్టి 2 హాఫ్ ఇయర్స్ కాబట్టి దీన్ని 2 పవర్లో ఉన్న టీని 2తో మల్టిప్లై చేస్తాము. అలాగే r/100 ప్లేస్లో కూడా r/2 × 100 రాస్తాం. ఓకే, కాబట్టి p × 1+r/200 2t మైనస్ p ఇది హాఫ్ ఇయర్ ఫార్ములా అవుతుంది. ఈ క్వార్టర్ ఇయర్లీ అంటే మనకి 4th పార్ట్ ఆఫ్ ద ఇయర్ అన్నమాట. అంటే టోటల్ 4 పార్ట్స్ ఉంటాయి ఇయర్లో. కాబట్టి 4తో మల్టిప్లై చేయాలి. అంటే p × 1+r/100 4t మైనస్ p అవుతుంది. ఇది క్వార్టర్లకి ఫార్ములా. ఓకే, సో ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. క్వశ్చన్స్లో ఫస్ట్ క్వశ్చన్. సో ఇక్కడ ఏం ఇచ్చాడు ఒకసారి జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ ఎ సర్టెన్ సమ్ ఆఫ్ మనీ. సమ్ అన్న ప్రిన్సిపల్ అన్న ఒకటే. ఓకే, సర్టెన్ సమ్ ఆఫ్ మనీ ఫర్ 2 ఇయర్స్ అంటే టైం ఇచ్చాడు. ఓకే, 5% అట్ 5% అంటే రేట్ ఇచ్చాడు. ఈజ్ 328 అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది 328 అవుతుంది అన్నాడు. అంటే సిఐ ఇచ్చాడు. ఓకే, ఇంట్రెస్ట్ ఇచ్చాడు. దెన్ ద సమ్ ఈజ్, సో అంటే ప్రిన్సిపల్ ఎంత అనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో ప్రిన్సిపల్ అంటే మనం ఇచ్చిన ప్రిన్సిపల్ అంటే మనం ఇచ్చిన సమ్ ఏదైతే ఉందో దాన్ని ప్రిన్సిపల్ అంటున్నాం. సో ఇక్కడ వీడిచ్చిన దాని ప్రకారం ఒక్కసారి ఇంట్రెస్ట్ని చూసారనుకోండి, టోటల్ ఎంత ఇచ్చాడు? 328 ఇచ్చాడు ఇంట్రెస్ట్ అనేది. ఈ 328 ఏదైతే ఉందో 328ని 5% చొప్పున మనం 2 ఇయర్స్కి కదా చేయాలి. యాక్చువల్గా ఫస్ట్ ఇయర్లో కాంపౌండ్ ఇంట్రెస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ రెండు సేమ్ ఉంటాయి. ఓకే, మన ఫస్ట్ ఇయర్కి ఒక ఇయర్కి మాత్రమే ఫైండ్ అవుట్ చేస్తే సింపుల్ ఇంట్రెస్ట్ అయినా కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయినా సేమ్ వస్తాయి. నెక్స్ట్ ఏమవుతుంది? సెకండ్ ఇయర్లో ఆల్రెడీ ఉన్న సమ్ అంటే ప్రిన్సిపల్ ప్లస్ ఫస్ట్ ఇయర్లో వచ్చిన ఇంట్రెస్ట్ ఈ రెండింటి మీద కలిపి ఇంట్రెస్ట్ పడుతుంది. కాబట్టి సెకండ్ ఇయర్లో రెండింటికి డిఫరెన్స్ అనేది వస్తుంది. కాబట్టి ఇక్కడ మనకి ఇచ్చిందే 2 ఇయర్స్ కాబట్టి కంపల్సరీ ఒక డిఫరెన్స్ మాత్రమే, 1 ఇయర్ డిఫరెన్స్ మాత్రమే ఉంటుంది సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి. కాబట్టి 5% చొప్పున 328 ఇంట్రెస్ట్ అయింది. ఓకే, 328 అనేది 2 ఇయర్స్కి అయింది. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి ఇప్పుడు? ప్రిన్సిపల్ ఫైండ్ అవుట్ చేయాలి. ప్రిన్సిపల్ ఫైండ్ అవుట్ చేయడానికి ఇక్కడ ఆల్రెడీ మనకు కొన్ని ఆప్షన్స్ ఇచ్చారు. త్రూ ఆప్షన్స్ వెళ్ళామనుకోండి, ఇందులో ఏది కరెక్ట్ అవుతుంది అనేది. ఓకే, సపోజ్ 3000 తీసుకున్నాం అనుకోండి. 3000 అమౌంట్ తీసుకుంటే సో 3000కి 5% చొప్పున 1 ఇయర్కి ఎంత అవుతుంది? 150 అవుతుంది. 150 అయితే కనుక దీంట్కి సెకండ్ ఇయర్లో ఏం చేయాలి? ఈ ఇంట్రెస్ట్కి కూడా 5% ఫైండ్ అవుట్ చేయాలి. దీంట్లో 5% ఎంత అవుతుంది? 7.5 అవుతుంది. ఓకే, సో ఎప్పుడు
ఆల్రెడీ ఉన్న 3,000కి 150 1 ఇయర్ అయింది. సెకండ్ ఇయర్లో ఈ 3,000కి ఇంకో 150 యాడ్ అవుతుంది. అంటే 150 + 150 ఆల్రెడీ ఫస్ట్ ఇయర్లో ఉన్న 150కి 5% చొప్పున 7.5 అవుతుంది. ఎంత అవుతుంది? 150 + 150 300, 307.5. ఓకే. సో 307.5 అనేది ఇంట్రెస్ట్కి సరిపోవట్లేదు కదా. కాబట్టి నెక్స్ట్ ఆప్షన్ ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ ఆప్షన్లో 3,600. యాక్చువల్గా ఇది దేనికి నియర్గా ఉంది వాల్యూ? దీని వాల్యూ అనేది మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే కనుక ఇది 150 అనేది దేనికి వచ్చింది? 3,000కి వచ్చింది. అదే ఇక్కడ మనకి 3,600కి వెళ్ళామనుకోండి, 3,600కి ఏమవుతుంది? కంపల్సరీ హాఫ్ అంటే 180 వస్తుంది. 180 + 180 ఎంత అయిపోతుంది? 2 ఇయర్స్కి కదా ఫైండ్ అవుట్ చేయాలి. 1 ఇయర్కి 180 అయితే 2 ఇయర్స్కి కంపల్సరీ ముందు 180 + 180 చేయాలి. అప్పుడు 180 + 180 చేసామనుకోండి, ఎంత వస్తుంది? 360 వస్తుంది. సో 360 అనేది ఆల్రెడీ ఇక్కడ ఉన్న కాంపౌండ్ ఇంట్రెస్ట్ కంటే ఎక్కువ అయిపోతుంది. కాబట్టి దీన్ని కూడా వదిలిపెట్టేసేయండి. ఓకే. సో ఇప్పుడు చూడాల్సింది ఏంటి? సో ఇప్పుడు ఏం చేస్తారంటే 3,200కి చూడండి. 3,200 అనేది మనం ప్రిన్సిపల్ అంటే సమ్ అనుకుంటున్నాం. దీనికి 5%. 5% ఎంత అవుతుంది? 160. 10% అంటే ఒక 0 తీసేస్తే 320. దాంట్లో హాఫ్ 160. ఇది 1 ఇయర్కి. సెకండ్ ఇయర్లో ఏమవుతుంది? కంపల్సరీ ఇంకొక 160 యాడ్ అవుతుంది. అంటే ఈ 3,200కి కౌంట్ చేసింది. నెక్స్ట్ ఏం చేయాలి? ఆ సెకండ్ ఇయర్లో ఆల్రెడీ ఉన్న ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో దాంట్లో 5% ఫైండ్ అవుట్ చేయాలి. దాంట్లో 5% ఎంత వస్తుంది? 10% అంటే 0 తీసేస్తే 16 అవుతుంది. దాంట్లో హాఫ్ 8 అవుతుంది. ఇప్పుడు ఈ ఇంట్రెస్ట్ అంగా టోటల్ చేయండి. 160 160 320 + 8 328. ఇంట్రెస్ట్ అనేది సరిపోతుంది కదా మనకి ఇచ్చిన వాల్యూకి. కాబట్టి 3,200 అనేది సమ్ అవుతుంది. ఓకే. సో అంటే ఫార్ములా డైరెక్ట్ వేయాల్సిన పని లేదు. డైరెక్ట్గా ఇలా దీన్ని ప్రాక్టీస్ చేస్తే కంపల్సరీ ఈజీగా అయిపోతుంది. ఓకే. చాలా తక్కువ టైంలో కూడా చేసేస్తారు. మనం ఫార్ములా వేసి క్యాలిక్యులేట్ చేసిన దానికంటే కూడా తక్కువ టైంలో అవుతుంది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసారనుకో. నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? రేఖ ఇన్వెస్టెడ్ ఏ సమ్ ఆఫ్ 12,000 at 5% per annum. సో రేఖ అనే ఆవిడ 12,000 అమౌంట్ని 12,000 ప్రిన్సిపల్ ఏదైతే ఉందో ఆ ప్రిన్సిపల్ని 5% రేట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి ఇచ్చిందంట. సి రిసీవ్డ్ అన్ అమౌంట్ అంటే టోటల్ ఇంట్రెస్ట్ ప్లస్ ప్రిన్సిపల్ కలిపిన అమౌంట్ ఎంత వచ్చిందంట? 13,230 అనేది ఆఫ్టర్ ఎన్ ఇయర్స్. సో ఎన్ ఇయర్స్ తర్వాత వచ్చిందన్నాడు. ఫైండ్ ఎన్ అంటే టైం అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి ఇందులో. సో ఎన్ ఇయర్స్ టైం దగ్గర మనకి టైం అవుతుంది. టైం అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఇది ఫార్ములా వేయకుండా ఎలా చేస్తాం ఒకసారి చూడండి. మనకి ఇచ్చిన అమౌంట్. సో అమౌంట్ ఎంత ఇచ్చాడు? 13,230 మైనస్ ప్రిన్సిపల్ 12,000 తీసేసాను అనుకోండి. టోటల్ ఎంత వస్తుంది మనకి? కాంపౌండ్ ఇంట్రెస్ట్ వస్తుంది. టోటల్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ వస్తుంది. సో ఇది చూడండి ఎంత వస్తుంది? 1,230. ఓకే. సో మనకు వచ్చిన కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత? 1,230 వచ్చింది. సో 1,230 అనేది కాంపౌండ్ ఇంట్రెస్ట్. దేనిపైన? ఈ ప్రిన్సిపల్ 12,000 పైన. 12,000 పైన 1,230 వచ్చింది అంటే మనకి దీంట్లో ఎంత అమౌంట్ అంటే ఈ రేట్ చొప్పున ఎన్ని ఇయర్స్కి ఫైండ్ అవుట్ చేస్తే ఈ 1,230 వస్తుంది అనేది మనం చెక్ చేసుకోవాలి. సో ఇప్పుడు మన దగ్గర కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఉంది, అలానే ప్రిన్సిపల్ ఉంది. ఈ రెండు చాలు, ఇంకా మిగిలినంత అవసరం లేదు. ఆల్రెడీ రేట్ అనేది కూడా వాడు ఇచ్చేసాడు. దీన్ని బట్టి మనం ఇయర్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా ఈజీ. ఒకసారి చూడండి ఎలా ఫైండ్ అవుట్ చేస్తామనేది. సో రేట్ ఎంత ఉంది? 5% ఉంది. అలానే 1,230 అనేది ఇంట్రెస్ట్ ఉంది. అలానే 12,000.
సో 12,000 అనేది ప్రిన్సిపల్ ఉంది. 12,000కి 5% చొప్పున మనం ఎంత ఫైండ్ అవుట్ చేయొచ్చు ఒకసారి చూడండి. 5% చొప్పున 12,000 ఎంత అవుతుంది? సో 10% చొప్పున అయితే 1,200 అవుతుంది. దాంట్లో హాఫ్ 600. అంటే ఫస్ట్ ఇయర్కి 600 వచ్చింది మనకి. ఫస్ట్ ఇయర్కి 600 వచ్చింది. ఇప్పుడు సెకండ్ ఇయర్కి ఏం చేయాలి? సేమ్ ఇందులో ఉన్న ప్రిన్సిపల్లో ఉన్న ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే 600 కామన్ ప్లస్ దీనితో పాటు ఫస్ట్ ఇయర్లో వచ్చిన ఇంట్రెస్ట్. ఇది ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్, ఇది సెకండ్ ఇయర్. ఓకే, అంటే ఫస్ట్ ఇయర్లో వచ్చిన ఇంట్రెస్ట్కి కూడా మనం ఏం చేయాలి? కంపల్సరీ 5% ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. 5% అంటే ఎంత వస్తుంది చూడండి. 10% అంటే ఇందులో 1 0 తీసేస్తే 60, ఇంకొక హాఫ్ చేస్తే 30. టోటల్ చేయండి ఎంత వస్తుంది? 600 + 600 1200, 1200 + 30 1230. అంటే మనకి ఎన్ని ఇయర్స్లో ఇక్కడ వచ్చిన ఇంట్రెస్ట్ని రీచ్ అయిపోయాం మనం? 2 ఇయర్స్లో రీచ్ అయిపోయాం. కాబట్టి మనకి 2 ఇయర్స్ అనేది టైం అవుతుంది. ఓకే, సో ఆన్సర్ ఎంత అవుతుంది? 2 ఇయర్స్. ఆన్సర్ 2 ఇయర్స్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఏ సర్టన్ సమ్ ఇన్వెస్టెడ్ విత్ ఇంట్రెస్ట్ ఆఫ్ 8% per annum. సంవత్సరానికి 8% చొప్పున ఒక సమ్ అనేది ఇన్వెస్ట్ చేశారంట. ఓకే, కాంపౌండెడ్ సెమీ యాన్యువల్లీ. బట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది సెమీ యాన్యువల్లీ ఫైండ్ అవుట్ చేస్తున్నాడంట. సెమీ యాన్యువల్లీ అంటే హాఫ్ ఇయర్కి ఒకసారి. ఓకే, అమౌంట్స్ టు 6,760. 6,760 అనేది అమౌంట్ అవుతుందంట. అంటే ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ రెండు కలిపిన టోటల్. ఓకే, అట్ ద ఎండ్ ఆఫ్ ఫస్ట్ ఇయర్ ద సమ్ ఈజ్. సో ఎండ్ ఆఫ్ ఫస్ట్ ఇయర్కి ఇంత అవుతుంది అన్నాడు అమౌంట్ అనేది. ఇది ఎండ్ ఆఫ్ ఫస్ట్ ఇయర్కి ఇచ్చాడంటే ఫస్ట్ ఇయర్కి క్యాలిక్యులేట్ చేసిన కాంపౌండ్ ఇంట్రెస్ట్తో కలిపిన అమౌంట్ ఇది. ఓకే, అది ఇంత అవుతుంది. ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? సమ్ ఎంత అనేది, అంటే ప్రిన్సిపల్ ఎంత అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో దానికోసం మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే, per annum ఎంత ఇచ్చాడు? పర్సంటేజు 8% ఇచ్చాడు. per annum 8% ఇచ్చాడు. బట్ క్యాలిక్యులేట్ చేసేది ఎంత? సెమీ యాన్యువల్ అంటే హాఫ్ ఇయర్కి. హాఫ్ ఇయర్కి క్యాలిక్యులేట్ చేస్తే ఇక్కడ రేట్ కూడా హాఫ్ అవుతుంది. రేట్ కూడా హాఫ్ అవుతుంది. అంటే ఎంత అవుతుంది చూడండి. హాఫ్ అయితే 4% అవుతుంది. రేట్ 4% అవుతుంది. 1 ఇయర్ ఎండ్ ఆఫ్ ద ఫస్ట్ ఇయర్ అన్నాడు. ఎండ్ ఆఫ్ ద ఫస్ట్ ఇయర్ అంటే ఎన్ని హాఫ్ ఇయర్స్ ఉంటాయి? 2 హాఫ్ ఇయర్స్ ఉంటాయి. అంటే 2 టైమ్స్ మనం 4% చొప్పున ఇంట్రెస్ట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో దాంట్లో ఇందులో ఫస్ట్ ఆప్షన్ తీసుకుందాం. 6,000 ఉంది. ఫస్ట్ ఆప్షన్ 6,000 కాబట్టి 6,000కి 4% చొప్పున ఎంత ఇంట్రెస్ట్ అవుతుంది? సో మనం తీసుకునే అమౌంట్ ప్రిన్సిపల్ 6,000, 4% చొప్పున 1% ఎంత అవుతుంది? 60 అవుతుంది. ఇంటూ 4 చేస్తే 240 అవుతుంది. ఓకే, సెకండ్ టైం ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఇక్కడ హాఫ్ ఇయర్ చొప్పున 2 హాఫ్ ఇయర్స్ వస్తాయి కాబట్టి సెకండ్ టైం కూడా ఫైండ్ అవుట్ చేయాలి. ఇంకొక 240 ప్లస్ ఇది ఎంత అవుతుంది? దీనికి 4% కడితే మీకు 9.6 వస్తుంది. ఓకే, సో 9.6 అంటే టోటల్ ఇక్కడ 240 + 240 ఎంత అవుతుంది? 480. 6,000 + 480. ఓకే, 9.6 అనేది యాడ్ చేసినా సరే ఇక ఎంత అవుతుంది? 480, 9.6 అవుతుంది. అంటే ఇక్కడ టోటల్ అమౌంట్ ఎంత అవుతుంది? టూ టైమ్స్లోని కూడా 6,489.6. బట్ ఇక్కడ ఎంత ఇచ్చాడు? 6,760 ఇచ్చాడు. అంటే ఇది సరిపోవట్లేదు. ఓకే, సో దీని తర్వాత 6,520 అనేది ఇచ్చాడు. 6,520 ఇచ్చాడు అనుకోండి. ఒకవేళ ఇదే ఆప్షన్ ప్రకారం మీరు చెక్ చేశారనుకోండి. ఓకే, దీనికే 480 వచ్చింది. 489.6 వచ్చింది. ఈ 489.6 దీనికి యాడ్ చేసామనుకోండి. 6520 కానీ 6500 కానీ యాడ్ చేస్తే ఎంత అవుతుంది? కంపల్సరీ ఇంకొక 489.6 యాడ్ అవుతే కనుక నియరెస్ట్ 7,000కి వెళ్ళిపోతుంది ఆన్సర్ అనేది. ఓకే, అంటే టోటల్ అమౌంట్ 7,000ని రీచ్ అయిపోతుంది. సో 7,000ని రీచ్ అవ్వట్లేదు. ఇక్కడ మనకి ఇచ్చిన అమౌంట్ ఎంత? 6,760. కాబట్టి
6250కి చూడండి, ఇక్కడ ఎంత వచ్చింది? 4896. ఓకే, 6250 489.6 యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 9, ఇది 13, ఇంకా 1 ఉంది, సో 12, సారీ ఇది 4 కదా, ఓకే, ఇది 6 7.6, సారీ ఇది 6,739.6 వచ్చింది. అది మనం ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసింది 6000కి, అంటే 6250కి క్యాలిక్యులేట్ చేస్తే కంపల్సరీ 250కి 4% చొప్పున ఎంత అయ్యే అవకాశం ఉంది? 2.5 ఇంటూ 4 అంటే 10 అవుతుంది. అంటే 10 + 10 20, ఇంకొక 10 మీద 4% అంటే 0.4. ఓకే, యాడ్ చేయండి. ఇది 0, ఇంకా 1 ఉంది, ఇది 0, ఇంకా 1 ఉంది, ఇది 6, ఓకే, ఇది 7670. ఓకే, ఆన్సర్ అనేది కరెక్ట్గా వస్తుంది కదా. సో అంటే ఈ మెథడ్లో ఇలా చేస్తే కనుక మీకు ఈజీగా వచ్చేస్తుంది. బట్ ఇలా చేయాలి అంటే నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాల్సిందే. నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే ఇది ఎంత ఈజీగా సాల్వ్ చేయగలరో అంత ఈజీగా సాల్వ్ చేయగలరు. ఇంకొకటి ఏంటంటే ప్రతిదానికి ఇంట్రెస్ట్ కట్టుకోవాల్సిన లేదు. ఫస్ట్ మనకి ఏ ఆప్షన్ ఉందో ఆ ఆప్షన్కి, లేదా దీనికి నియరెస్ట్ ఆన్సర్ ఏది వస్తుందో ఆ ఆప్షన్కి మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకునేలాగా చూసుకోవాలి. సో ఫస్ట్ ఆప్షన్కి చూస్తే నాకు ఎంత వచ్చింది? 480 రేంజ్లో వచ్చింది. ఈ 480 రేంజ్లో దీనికి యాడ్ చేస్తే మనకి ఇచ్చిన అమౌంట్కి సరిపోవట్లేదు. కాబట్టి నేనేం చేశాను, నెక్స్ట్ ఆప్షన్కి ఇదే ఇంట్రెస్ట్ని యాడ్ చేసామనుకోండి, కంపల్సరీ దీన్ని దాటుకొని వెళ్ళిపోతుంది. బట్ దీన్ని దాటుకొని వెళ్ళిపోతే మనకి ఆన్సర్ అనేది కాదు. ఈ రెండిట్లో దేనికి యాడ్ చేసినా దాటుకొని వెళ్ళిపోతుంది, కాబట్టి అది ఆన్సర్ కాదు. అంటే మిగిలింది ఇంక ఇదే. దీన్ని మీరు చెక్ చేసుకున్నా పర్వాలేదు, మీకు పర్వాలేదు కరెక్ట్గానే వచ్చేస్తుందని మ్యాక్సిమం మీకు తెలిసిపోతుంది. తెలిసిపోయిన తర్వాత ఆన్సర్ పెట్టేసినా సరిపోతుంది. ఓకే, అంటే ఇంకా ఏ ఆప్షన్ లేనప్పుడు ఇంకొక ఆప్షన్ ఉందనుకోండి, కంపల్సరీ చెక్ చేసుకోవాలి. దీనికి నియరెస్ట్ ఆప్షన్ ఇంకొకటి ఉంటే కనుక కంపల్సరీ చెక్ చేసుకోవాలి. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనకి ఎంత అయింది? 6250. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ 30,000 at 7% per annum for a certain time is 4347. The time is. సో ఇక్కడే ఫైండ్ అవుట్ చేయమన్నాడు. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ 30,000 అంటే పి ఇచ్చేసాడు. ఓకే, ప్రిన్సిపల్ ఇచ్చాడు 30,000 అని. నెక్స్ట్ 7% అంటే రేట్ ఇచ్చాడు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఇంట్రెస్ట్ ఇచ్చాడు. 4347 అనేది ఇంట్రెస్ట్ అవుతుంది. అయితే ఇప్పుడు దీన్ని బట్టి మనం చేయాల్సింది ఏంటి? ఫస్ట్ ఓకే, ఒకసారి అబ్జర్వ్ చేయండి. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది టైం ఫైండ్ అవుట్ చేయాలి. 7% చొప్పున 1 ఇయర్కి 30,000కి ఎంత అవుతుంది? కంపల్సరీ 2100 అవుతుంది. ఓకే, డైరెక్ట్ ఫైండ్ అవుట్ చేసేయండి, ఎందుకంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఇక్కడ ఉంది. ఓకే, సెకండ్ ఇయర్లో ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి? సెకండ్ ఇయర్లో కూడా మళ్ళీ సేమ్ 30,000 మీద 7% ఫైండ్ అవుట్ చేయాలి. అంటే 2100 ప్లస్ ఈ 2100 మీద కూడా మనకి 7% ఫైండ్ అవుట్ చేస్తే ఆన్సర్ రావాలి. ఓకే, సో 2100కి కూడా ఫైండ్ అవుట్ చేసి చూడండి ఒకసారి. 7% చొప్పున ఎంత అవుతుంది? 1% అంటే 1% అంటే మీకు 21 అవుతుంది. సో 21 ఇంటూ 7, 21 ఇంటూ 7, సో 147 అవుతుంది. టోటల్ యాడ్ చేయండి. ఇది 4200 ప్లస్ 147 యాడ్ చేస్తే 4347. అంటే మనకి 2 టైమ్స్ క్యాన్సిల్ చేసే 2 టైంకి మనం క్యాలిక్యులేట్ చేసే టైంకే 30,000 మీద 7%కి వీడిచ్చిన ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చాడో అంతా వచ్చేసింది. అంటే మన ఆన్సర్ 2 years. ఓకే, ఇదే మీకు ఇక్కడ ఆన్సర్ రాలేదనుకోండి, ఇంకొక 1 ఇయర్కి ఫైండ్ అవుట్ చేస్తారు. అప్పుడేం చేయాలి? ఈ 2100 ప్లస్ ఈ 2100 2 టైమ్స్ మీద ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి, ప్లస్
దీని మీద, అంటే ఇక్కడ వచ్చిన దీని మీద ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తుంది. ఓకే, సో అంటే ఇక్కడ 30,000 ప్లస్ ఈ 2 ఇయర్స్కి వచ్చిన ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. సో అప్పుడు మీకు 2 ఇయర్స్కి ప్లస్ 3 ఇయర్స్కి ఫైండ్ అవుట్ చేసిన అమౌంట్ అనేది దాని రెండింటి మధ్యలో ఈ అమౌంట్ ఉందనుకోండి, 2.5 ఇయర్స్ ఆన్సర్ అవుతుంది. లేదు దానికంటే ఎక్కువ ఉందనుకోండి, 4 ఇయర్స్ డైరెక్ట్ మీరు పెట్టేయచ్చు. ఓకే, సో ఇక్కడ కంపల్సరీ మనం ఏదో ఒక దానికి ఫైండ్ అవుట్ చేసుకుంటూ వెళ్తే ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. సో ఇక్కడ మనకి 30,000కి ఫైండ్ అవుట్ చేస్తాం. 30,000కి ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఏమైంది? సో 30,000కి ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి 7% చొప్పున ఫస్ట్ ఇయర్కి 2,100 అయింది. నెక్స్ట్ ఇయర్కి ఫైండ్ అవుట్ చేయాలంటే కంపల్సరీ 30,000 మీద ఫైండ్ అవుట్ చేయాలి. అంటే 2,100 ప్లస్ ఇక్కడ 2,100 ఏదైతే వచ్చిందో దానికి కూడా ఫైండ్ అవుట్ చేయాలి 147. యాడ్ చేస్తే మనకి 4,347 వచ్చేస్తుంది. ఇది టోటల్ 2 ఇయర్స్కి ఫైండ్ అవుట్ చేసాం కాబట్టి మనకి ఆన్సర్ అనేది 2 ఇయర్స్ అవుతుంది.